అసలు ఆ రోజు ఏం జరిగింది? అది మే 2013. ఐపీఎల్ వల్ల దేశంలో 8 స్టేడియాలు వెలిగిపోతున్నాయి అండ్ ప్లేయర్స్ అందరూ కూడా కప్పు కోసం ఆటను ఒక యుద్ధంలో కొనసాగిస్తున్నారు. మరోవైపు సాయంత్రం అవ్వగానే పిల్లలు, పెద్దలు, ముసల్వాళ్ళు అందరూ కూడా టీవీలకి అతుక్కపోతున్నారు. క్రికెట్ అనేది మన దేశంలో ఒక ఆట కాదు, అదొక రిలీజియన్. ఈ క్రికెట్ మన దేశ గుర్తింపుల్లో ఒకటి. అండ్ ఆ టైంలో ప్రపంచంలో ఉన్న మిగతా క్రికెట్ టీమ్స్ అన్ని కూడా ఇండియన్ టీం ని చూసి భయపడేంత స్టేజ్ లో ఉంది మన టీం. కానీ కెమెరాలకు దూరంగా 5 స్టార్ హోటల్స్ లో మూసి ఉన్న డోర్స్ వెనకాల క్రికెట్ ఆడబడలేదు, అమ్మబడింది. అండ్ అది కూడా కేజీకి ఇంత అని కాదు, ఓవర్ కి ఇంత అని, బాల్స్ కి ఇంత అని. ఒక దగ్గర జరిగే ఒక ప్రక్రియకి ఇంకొక దగ్గర జరిగే ఇంకొక ప్రక్రియకు మధ్యలో ఏదో ఒక సంబంధం ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే ఆ రోజు రాత్రి పోలీసులు ఇండియాలో ఎన్నో అల్లర్లకు కారణమవుతున్న అండర్ వరల్డ్ మాఫియాని అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే సరిగ్గా అదే టైంలో వాళ్ళకొక ఫోన్ కాల్ రికార్డింగ్ దొరికింది. ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో రాజస్థాన్ రాయల్స్ యొక్క 3 ప్లేయర్స్ అరెస్ట్ అయ్యారు. అండ్ ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే ఆర్ఆర్ అండ్ సిఎస్కే 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యాయి. అప్పటి వరకు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్స్ అండ్ బెట్టింగ్స్ అన్ని కూడా ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే బయటకు వచ్చాయి. అండ్ మీకు తెలుసా, అసలు పోలీసులకి ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్స్ అండ్ బెట్టింగ్స్ జరుగుతున్నాయి అన్న విషయమే తెలియదు. ఇంకా చెప్పాలి అంటే అసలు పోలీసుల యొక్క మెయిన్ ఫోకస్ ఐపీఎల్ కాదు. ఆ టైంలో పోలీసుల ఫోకస్ అంతా కూడా అప్పటి బడా గ్యాంగ్స్టర్ అయిన దావూద్ ఇబ్రహీం యొక్క అండర్ వరల్డ్ మాఫియా పైనే ఉంది. ఆ మాఫియాను అబ్జర్వ్ చేస్తున్న టైంలోనే ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ బయటపడింది. తీగలాగితే డొంక బయటపడ్డట్టు ఆ ఒక్క ఫోన్ కాల్ తో ఐపీఎల్ లో జరుగుతున్న స్కాండిల్స్ అన్ని కూడా బయటపడ్డాయి. ఇంతకు ఆ ఫోన్ కాల్ ఏంటి, అసలు ఎవరు మాట్లాడారు, ఆ ఒక్క ఫోన్ కాల్ వల్ల సిఎస్కే అండ్ ఆర్ఆర్ టీమ్స్ ఎందుకని బ్యాన్ అయ్యాయి, అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు, పదండి తెలుసుకుందాం. అది 2013 ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్. ఇదొక యాంటీ టెర్రర్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ టీమ్. వీళ్ళు ప్రతిరోజు సర్వైలెన్స్ చేస్తూ ఇండియాపై అటాక్ చేద్దాం అనుకున్న వాళ్ళని పట్టుకోవడం వీళ్ళ యొక్క మెయిన్ డ్యూటీ. ఆ సర్వైలెన్స్ లో భాగంగానే ముంబై అండర్ వరల్డ్ పై ఒక ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. వీళ్ళ టార్గెట్ వచ్చేసి ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, వీళ్ళ టార్గెట్ వచ్చేసి దావూద్ ఇబ్రహీం యొక్క డి కంపెనీ. అకార్డింగ్ టు ఢిల్లీ కమిషనర్ నీరజ్ కుమార్ గారు, ఆ రోజు ఢిల్లీ పోలీసులకి ఒక స్పెషల్ కాల్ నుండి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ముంబై అండర్ వరల్డ్ డాన్స్ ఢిల్లీకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ పై అటాక్ చేయబోతున్నారు అండ్ ఆయన ఆస్తులను దోచుకోబోతున్నారు అని. అండ్ ఒక పెద్ద హవాలా అంటే ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ కూడా జరగబోతుంది అని. ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే ఢిల్లీ పోలీస్ టీం కొంతమంది చిన్న చిన్న అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్ యొక్క ఫోన్స్ ని ట్యాప్ చేసింది. అసలు నెక్స్ట్ వీళ్ళ ప్లాన్స్ ఏంటి, వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళు వేసుకున్న ప్లాన్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అని తెలుసుకోవడానికే వాళ్ళ ఫోన్స్ ని ఢిల్లీ పోలీస్ టీం ట్యాప్ చేసింది. అలా ఫోన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఆ గ్యాంగ్స్టర్స్ ఏమేం మాట్లాడుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఢిల్లీ పోలీస్ వాళ్ళు వినేవాళ్ళు. అయితే ఇలా అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్ యొక్క ఫోన్స్ ని ట్యాప్ చేసినప్పుడు మనకు మోస్ట్లీ వినిపించేవి వెపన్ డీలింగ్స్, రేపు ఎవరిని చంపబోతున్నాము, ఎక్కడ దోచుకోబోతున్నాము, ఇలాంటివి మాత్రమే. కానీ 2013 ఏప్రిల్లో ఒక పోలీస్ ఆఫీసర్ కూర్చొని ఆ కాల్ రికార్డింగ్స్ అన్ని వింటున్నప్పుడు ఆయనకు ఒక వింత కాల్ రికార్డింగ్ వినిపించింది. అయితే ఆ ఫోన్ కాల్ లో ఈ పోలీస్ ఆఫీసర్ కి సెషన్స్, బ్రాకెట్స్, ఓవర్స్ అనే డిఫరెంట్ పదాలు వినిపించాయి. అయితే ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ విన్న తర్వాతే పోలీసులకి ఏదో తేడా కొట్టి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. ఇక అప్పుడే పోలీసులకు అర్థమైంది ఏంటి అంటే ఈ డి కంపెనీ క్రైమ్స్ లో కాకుండా బెట్టింగ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని. అండ్ ఆ బెట్టింగ్స్ కూడా మన ఐపీఎల్ పైనే జరుగుతున్నాయి అని. అయితే పోలీసులు అప్పుడు అంతగా ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే వాళ్ళంతా కూడా అండర్ వరల్డ్ డాన్స్, వాళ్ళు క్రైమ్స్ చేస్తారు అండ్ అలాగే వాళ్ళకి బెట్టింగ్స్ అనేవి పెద్ద విషయాలు కూడా కాదు. కాకపోతే పోలీసులంతా కూడా ఒకటి బాగా అబ్జర్వ్ చేశారు. అదేంటి అంటే వీళ్ళు ఏదైతే ప్రెడిక్ట్ చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ లో అదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫోన్ లో పక్కా నెక్స్ట్ బాల్ 6 అని చెప్తే మ్యాచ్ లో కూడా ఎగ్జాక్ట్లీ అలానే జరుగుతుంది. అంటే వీళ్ళ ప్రెడిక్షన్స్ అన్ని 100% కరెక్ట్ గా జరుగుతున్నాయి. ముందు పోలీసులకి అసలు ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ రైజ్ అయింది. అండ్ ఆ తర్వాత అప్పుడే పోలీసులకు అర్థమైంది ఏంటి అంటే డి కంపెనీ కేవలం బెట్టింగ్స్ లో మాత్రమే ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వాళ్ళు ఐపీఎల్ నే కంట్రోల్ చేస్తున్నారు అని. ఇప్పుడు పోలీసులు కాస్త డీప్ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. అయితే ఐపీఎల్ లో ఫిక్సింగ్ జరుగుతుందన్న విషయం తెలుసు, కాకపోతే ఈ ఫిక్సింగ్ వెనకాల ఉన్న ప్లేయర్స్ ఎవరు అనేది మాత్రం పోలీసులకి అప్పటికి ఇంకా తెలియదు. సో పోలీసులు దుబాయ్ అండర్ వరల్డ్ డాన్స్ యొక్క నెంబర్స్ తీసుకొని వాళ్ళ ఫోన్స్ ని ట్రేస్ చేస్తూ ఇండియాలో ఉన్న బుకీస్ ని పట్టుకున్నారు. ఈ బుకీస్ అంటే ఎవరు అంటే ప్లేయర్స్ కి అండ్ అలాగే బెట్ వేసే వాళ్ళకి మధ్యలో ఉండే వాళ్ళు. సింపుల్ గా చెప్పాలి అంటే ప్లేయర్స్ కి బెట్టింగ్ వేసే వాళ్ళకి మధ్యలో ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఈ బుకీస్ ని పట్టుకున్న తర్వాత వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 3 ప్లేయర్స్ ని అరెస్ట్ చేశారు. అయితే ఈ 3 ప్లేయర్స్ ని మార్చ్ 13th రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ 3 ప్లేయర్స్ కూడా రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి చెందిన అప్పటికే ఇండియాలో ఒక మంచి బౌలర్ గా ఉన్న శ్రీశాంత్, అంకిత్ చౌహాన్ అండ్ అలాగే అజిత్ చండీలా. అసలు మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా జరిగింది, వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేశారు అండ్ వీళ్ళ ద్వారా ఆర్ఆర్ అండ్ సిఎస్కే టీమ్స్ ఎందుకని బ్యాన్ అయ్యాయి. సో ఇప్పుడు వచ్చే పాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బెట్టింగ్స్ వేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళ బెట్టింగ్స్ గనక గెలవాలి అనుకుంటే వాళ్ళు మ్యాచ్ ని కంట్రోల్ చేయాలి. సో వాళ్ళు దానికోసం ప్లేయర్స్
ప్లేయర్స్ ని కొనాలి. అండ్ వాళ్ళు డైరెక్ట్ గా ప్లేయర్స్ ని కొనక మధ్యలో బుకీస్ ని పెట్టుకుంటారు. ఈ బుకీస్ అనే వాళ్ళు ప్లేయర్స్ ని కొనాలి అండ్ బెట్టింగ్ వేసే వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. అండ్ అలాగే ఈ బుకీస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని అమ్ముడుపోయిన ప్లేయర్స్ ఫాలో అవ్వాలి. అలా ఈ బుకీస్ ఆర్ఆర్ టీమ్ కి చెందిన 3 ప్లేయర్స్ ని కొన్నారు అండ్ అది కూడా ఒక్క ఓవర్ కి 60 లక్షలు ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆ ప్లేయర్స్ తో కాంటాక్ట్ లో ఉన్న 14 మంది బుకీస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పర్టికులర్ ఓవర్ లో నేను ఇన్ని రన్స్ ఇస్తాను అని ఆ ప్లేయర్ కొన్ని సైన్ లాంగ్వేజెస్ లో అండ్ అలాగే కొన్ని కోడ్ లాంగ్వేజెస్ లో బెట్టింగ్ వేసే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు. అంటే ప్లేయర్స్ వాళ్ళ చేతులకి ఉండే వాచెస్ ని అటు ఇటు తిప్పడము, వాళ్ళు యూస్ చేసే కర్చీఫ్ ని టక్ చేయడము, కావాలనే బౌలింగ్ ని లేట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా సైన్ లాంగ్వేజెస్. అండ్ అలాగే ఒక్కొక్కసారి బెట్టింగ్ ని ప్లేస్ చేయడం అనే ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి ప్లేయర్స్ ఫీల్డ్ లో చేంజెస్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి గేమ్ ని లేట్ చేస్తారు. అలా బెట్టింగ్ వేసే వాళ్ళకి టైం ని క్రియేట్ చేస్తారు. అయితే అజిత్ చండీలా అనే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ అమిత్ అనే ఒక బుకీకి 40 లక్షలకి అమ్ముడుపోయాడు. వాళ్ళ డీలింగ్ ఏంటి అంటే ఒక్క ఓవర్ లో 14 రన్స్ ఇవ్వాలి అండ్ దానికి ఆల్రెడీ చండీలా 20 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. గేమ్ అయిపోయిన తర్వాత ఇంకొక 20 లక్షలు తీసుకోవాలి. కానీ ఆ రోజు చండీలా చేసిన ఒక చిన్న తప్పు వల్ల తను తీసుకున్న అడ్వాన్స్ 20 లక్షలు కూడా రివర్స్ ఇచ్చేయాల్సి వచ్చింది. ఎలానో తెలుసా? ఈ ఓవర్ లో నేను 14 రన్స్ ఇస్తాను అని చండీలా బుకీస్ కి అర్థమయ్యేలా సైన్స్ ఇవ్వాలి. ఆ రోజు తను చేయాల్సిన సైన్ ఏంటి అంటే టీ షర్ట్ ని పైకి కిందికి లాగి ఒకసారి ఆకాశం వైపు చూడాలి. అలా చేసిన తర్వాత ఆయన వేసే నెక్స్ట్ ఓవర్ లో 14 రన్స్ ఇస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టే. సో దాని వల్ల ఈ బెట్టింగ్ మాఫియా అంతా బెట్టింగ్స్ ని ప్లేస్ చేస్తుంది. అయితే చండీలా ఆ ఓవర్ లో అనుకున్నట్టుగానే 14 రన్స్ ఇచ్చాడు. కాకపోతే అంతకన్నా ముందు సిగ్నల్స్ ఇవ్వడం మర్చిపోయాడు. సో దీని వల్ల సిగ్నల్స్ ఇవ్వలేదు అని ఎవరు బెట్టింగ్స్ వేయలేదు. కానీ ఎగెనిస్ట్ పూణే వారియర్స్ పైన చండీలా ఆల్రెడీ 14 రన్స్ ఇచ్చేశాడు. సో చండీలా బుకీస్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు కాబట్టి అతనికి ఇచ్చిన 20 లక్షలు కూడా వాళ్ళు రివర్స్ తీసుకున్నారు. అండ్ ఇంకొక వైపు అగ్రెసివ్ బౌలర్ అని పేరున్న మన శ్రీశాంత్ కూడా ఆయన వేసే ఓవర్ లో 14 రన్స్ ఇవ్వాలి. కాకపోతే ఆయన 13 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ ఈ బుకీస్ ఒక రన్ను అటు ఇటు పోయినా సరే వాళ్ళు ఒప్పుకుంటారు, ఎందుకంటే అది మన చేతిలో ఉండదు కాబట్టి. అయితే శ్రీశాంత్ మాత్రం బుకీస్ కి కరెక్ట్ గా సిగ్నల్ పాస్ చేశాడు. ఈ ఓవర్ లో నేను 14 రన్స్ ఇవ్వబోతున్నాను అని సిగ్నల్ పాస్ చేయడం కోసం తన టవల్ ని తీసి బౌలింగ్ వేశాడు. అండ్ ఇంకొక బౌలర్ వచ్చేసి అంకిత్. ఈయన తన ఫస్ట్ ఓవర్ లో కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ తన సెకండ్ ఓవర్ లో ఫస్ట్ 3 బాల్స్ లోనే 14 రన్స్ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత 3 బాల్స్ లో కేవలం 1 రన్ మాత్రమే ఇచ్చాడు. దీనికోసం ఆయన 60 లక్షలు తీసుకున్నాడంట. అయితే పోలీసులకి ఈ 3 ప్లేయర్స్ పైన అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మ్యాచ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ స్టేడియం లోకి వచ్చి ఈ 3 ప్లేయర్స్ ని అబ్జర్వ్ చేసి అండ్ తర్వాత పోలీసులు ఈ 3 ప్లేయర్స్ ని అరెస్ట్ కూడా చేశారు. అయితే యాక్చువల్లీ దొరికింది ఈ 3 ప్లేయర్స్ కదా, మరి సిఎస్కే అండ్ ఆర్ఆర్ టీమ్స్ ఎందుకని బలయ్యాయి? అయితే ఢిల్లీ పోలీసులు ఈ ఐపీఎల్ కి సంబంధించిన స్కాండల్ గురించి సుప్రీం కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత దాదాపు అన్ని టీవీల్లో ఈ ఫిక్సింగ్స్ అన్నిటి గురించి బయటకు వచ్చింది. దాని తర్వాత ప్రజలందరికీ ఐపీఎల్ పై పూర్తి నమ్మకం పోయింది. చాలా మంది ప్రజలు క్రికెట్ అనేది ఒక జెంటిల్మెన్స్ గేమ్, ఈ గేమ్ ని కాపాడాలి అని ఫ్లక్కర్స్ పట్టుకొని బయట ర్యాలీ చేశారు. మరోవైపు బీసీసీఐ పై చాలా ఒత్తిడి పెరిగింది. దాంతో బీసీసీఐ ఒక ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసి అసలు నిజంగా ఫిక్సింగ్స్ జరిగాయా అని ఇన్వెస్టిగేషన్ చేయించింది. అండ్ ఆ తర్వాత ఆ రిపోర్ట్ అంతా కూడా బీసీసీఐ సుప్రీం కోర్ట్ కి సబ్మిట్ చేసింది. అసలు బీసీసీఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో ఏముంది అంటే ఐపీఎల్ లో ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్స్ జరగలేదు అని. కాకపోతే బీసీసీఐ సబ్మిట్ చేసిన ఈ రికార్డ్స్ ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నమ్మలేదు. అందుకోసమనే ఈ కేసు పై మరింత ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం 2 కమిటీస్ ని ఏర్పాటు చేసింది. అందులో ఒక కమిటీ వచ్చేసి ముగ్దల్ కమిటీ. వీళ్ళ పనేంటి అంటే ఇప్పటి వరకు పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కున్నారో అదంతా నిజమా కాదా అని వెరిఫై చేయాలి. ఆ చేసిన రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకొక కమిటీ వచ్చేసి లోదా కమిటీ. ఒకవేళ ఈ ఫిక్సింగ్స్ అన్ని నిజమని తేలితే వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ లోదా కమిటీ నిర్ణయిస్తుంది. ముగ్దల్ కమిటీ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా లోదా కమిటీకి సబ్మిట్ చేయాలి. ఇక ముకుల్ ముగ్దల్ గారి నేతృత్వంలో ముగ్దల్ కమిటీ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింది. అయితే ఆ పోలీస్ రిపోర్ట్స్ లో ముగ్దల్ కమిటీ 2 పేర్లను బయటికి లాగింది. ఆ 2 పేర్లు ఏంటి అంటే గురునాథ్ మేయప్పన్ అండ్ అలాగే రాజ్ కుంద్రా. గురునాథ్ మేయప్పన్ ఈయన సిఎస్కే ఫ్రాంచైజ్ ఓనర్ అండ్ అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసన్ గారి అల్లుడు. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని బీసీసీఐ ఎందుకు ఒప్పుకోలేదో అండ్ ఎందుకు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిందో అని. సో ఎప్పుడైతే ముగ్దల్ కమిటీ గురునాథ్ మేయప్పన్ యొక్క పేరు బయట పెట్టిందో అప్పుడే సిఎస్కే ఫ్రాంచైజ్ ఓనర్ అయిన ఎన్ శ్రీనివాసన్ గారు గురునాథ్ మేయప్పన్ కి సిఎస్కే టీమ్ కి ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పేశారు. కానీ పోలీసుల దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఈ సిఎస్కే ఫ్రాంచైజ్ ఓనర్ ఈ మేయప్పన్ కి టీమ్ ప్రిన్సిపల్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఈ బ్యాడ్జ్ గనక ఉంటే సిఎస్కే ప్లేయర్స్ యొక్క అన్ఆథరైజ్డ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడికి కూడా మేయప్పన్ వెళ్ళొచ్చు. సో నార్మల్ గా ఈ బ్యాడ్జ్ అనేది ఓనర్స్ దగ్గర ఉంటుంది అండ్ అదే బ్యాడ్జ్ మేయప్పన్ దగ్గర కూడా ఉంది. సో దాని వల్ల టీమ్ లో జరిగే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఏ స్ట్రాటజీస్ అయినా సరే ముందుగా మేయప్పన్ కి తెలుస్తాయి. అండ్ చాలా సార్లు ఐపీఎల్ ఆక్షన్ లో కూడా ఈ మేయప్పన్ సిఎస్కే ఓనర్స్ తో కూర్చున్నాడు. ఈవెన్ పోలీసులు బాలీవుడ్ కి చెందిన విందో దారా సింగ్ అనే ఒక యాక్టర్ ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆ విందో దారా సింగ్ కి అండ్ అలాగే మేయప్పన్ కి అసలు కనెక్షన్స్ ఏంటి? అసలు ఈ మేయప్పన్ ఏం చేశాడు చెప్తాను వినండి. మీకు ఆల్రెడీ చెప్పాను మేయప్పన్ కి సిఎస్కే యొక్క అన్రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కి వెళ్లే
వెళ్లే పర్మిషన్ కూడా ఉంటుంది అని. మోస్ట్లీ ఇలాంటి ఏరియాస్ లోనే టీమ్ మీటింగ్స్ జరిగేవి. అక్కడే స్ట్రాటజీస్ మాట్లాడుకునే వాళ్ళు. అలా టీమ్ లో జరిగే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతను యూస్ చేసుకునేవాడు. లైక్ ఇవాళ ప్లేయింగ్ 11 ఏంటి, ఎవరెవరికి ఇంజురీ అయ్యాయి, ఎవరెవరు ఆడబోతున్నారు, ఎవరిని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు, అండ్ గేమ్ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ ఈయనకు ముందే తెలుస్తాయి. సో ఈయన ఏం చేశాడు అంటే ఇన్ఫర్మేషన్ అంతా బెట్టింగ్ మాఫియా కాకుండా ఇతనే బెట్టింగ్ వేశాడు. అండ్ ఆ బెట్టింగ్స్ కూడా డైరెక్ట్ గా వేసేవాడు కాదు. ఈ విందోదారా సింగ్ అనే యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మీడియం లా వాడుకునేవాడు. విందోదారా సింగ్ కి టీమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తే అతను బెట్టింగ్స్ వేసేవాడు. వచ్చిన ప్రాఫిట్స్ ని ఇద్దరు పంచుకునేవాళ్ళు. సో ఇలా గురునాథ్ మేయప్పన్ పోలీసులకు దొరికిపోయాడు. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ అయిన రాజ్ కుంద్రాకి రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో 11.5% స్టేక్ ఉంది. ఈ రాజ్ కుంద్రా అనే అతను తన ఓన్ టీమ్ పైన బెట్టింగ్స్ వేసేవాడు. ఈయన ఉమేష్ గోయంకా అనే ఒక పర్సన్ ని పార్ట్నర్ గా పెట్టుకుని అతని పేరు పైన బెట్టింగ్స్ వేసేవాడు. ఇక పోలీసులు జరిపిన 10 hours ఇంటరోగేషన్ లో రాజ్ కుంద్రా కూడా బయటపడ్డాడు. ముగ్దల్ కమిటీ ఈ కేసుకి సంబంధించిన ఫైల్ ని సుప్రీం కోర్ట్ కి సబ్మిట్ చేసింది. జూలై 14, 2015 రోజు జస్టిస్ ఆర్ఎం లోదా గారు ఫైనల్ హియరింగ్ ని అనౌన్స్ చేశారు. అందులో గురునాథ్ మేయప్పన్ ఫ్రమ్ సిఎస్కే అండ్ అలాగే రాజ్ కుంద్రా ఫ్రమ్ ఆర్ఆర్ వీళ్ళిద్దరు తప్పు చేశారని ప్రూవ్ అయింది కాబట్టి వీళ్ళిద్దరిని ఐపీఎల్ లో లైఫ్ టైం బ్యాన్ చేశారు. ఆ తర్వాత సిఎస్కే అండ్ ఆర్ఆర్ టీమ్ ని 2 సంవత్సరాలు బ్యాన్ చేశారు. 2016 అండ్ 2017 లో ఈ రెండు టీమ్స్ కూడా బ్యాన్ లోనే ఉన్నాయి. అండ్ ఇంకొక వైపు బీసీసీఐ డిసిప్లినరీ కమిటీ ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరైతే ఫిక్సింగ్ లో పాల్పడ్డారో వాళ్ళ ముగ్గురిని లైఫ్ టైం బ్యాన్ చేసింది క్రికెట్ నుండి. బట్ సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అండ్ సుప్రీం కోర్ట్ యొక్క ఆర్డర్స్ వల్ల శ్రీశాంత్ లైఫ్ టైం బ్యాన్ నుండి తప్పించుకున్నారు. ఆ తర్వాత శ్రీశాంత్ మళ్ళీ ఆడారు, కాకపోతే ఆయన ఎప్పుడు ఫామ్ లోకి రాలేదు అండ్ ఇండియన్ టీమ్ కి కూడా సెలెక్ట్ అవ్వలేదు. యాక్చువల్ గా అప్పటికే తన కెరీర్ ఎండ్ అయిపోయింది. అండ్ మిగతా ఇద్దరు బౌలర్స్ చండీలా అండ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు అండ్ వాళ్ళు పబ్లిక్ లో కూడా ఎప్పుడు కనిపించలేదు మళ్ళీ. అయితే సిఎస్కే ప్లేయర్స్ నిజంగా ఈ ఫిక్సింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారా అంటే లేదు, అవ్వలేదు. ఎలాంటి సాక్ష్యం దొరకలేదు, కోర్ట్ ఆర్డర్స్ ఏమీ లేవు అండ్ ఏ ప్లేయర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. అందుకే సిఎస్కే కి సంబంధించిన ఏ ప్లేయర్ కూడా బ్యాన్ అవ్వలేదు. కాకపోతే ఆర్ఆర్ సిఎస్కే టీమ్స్ 2 బ్యాన్ అయ్యాయి అండ్ ఆర్ఆర్ యొక్క ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని తేలినా కూడా ఇవాళ 2 years బ్యాన్ అయిన టీం అని ఆర్ఆర్ అనరు, ఓన్లీ సిఎస్కే అని మాత్రమే అంటారు. ఎందుకంటే సిఎస్కే సక్సెస్ వల్ల. మనకు తెలిసిన నిజం ఏంటి అంటే ఆర్ఆర్ సిఎస్కే అంతా సక్సెస్ అవ్వలేదు. ఆర్ఆర్ కి కేవలం ఒక్క కప్ మాత్రమే ఉంది. అందుకే ఆర్ఆర్ ని ఎవరు ఫిక్సర్స్ టీమ్ అని అనరు, బట్ సిఎస్కే అంటారు. ఇక లాజిక్ ఏంటి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఫేమ్ అంతే. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మేము ఈ వీడియోకి రీసెర్చ్ చేయడానికి చాలా కష్టపడ్డాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తోచింది కింద కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఐపీఎల్ చూసే వాళ్ళందరికీ షేర్ చేయండి.